అందరికీ నమస్కారం అండి. ఈ మధ్యలో వైరల్ అవుతున్నటువంటి శివాజీ అనసూయ గారి విషయంలో వారు మాట్లాడిన మాటల విషయంలో మరి ఆలోచిస్తే ఆయన శివాజీ గారు మాట్లాడింది భారత దేశం యొక్క సంస్కృతి సాంప్రదాయం, భారతదేశం యొక్క స్త్రీ ఔన్నత్యాన్ని గురించి వారు మాట్లాడారు. భారతదేశంలో ఉన్నటువంటి స్త్రీ ఏ విధంగా ఉంటే గౌరవం ఉంటుంది, మరి ఆ స్త్రీలకు ఉండవలసినటువంటి లక్షణాలు ఆయన చెప్పారు. ఆయన చెప్పడంలో తప్పు లేదని నేను అంటున్నాను. ఎందుకంటే ఈరోజు భారతదేశం సంస్కృతి సాంప్రదాయాలను మర్చిపోయి మరి దేశంలో పొరుగువారికి ఒక మోడల్గా లేకపోతే ఒక మాదిరిగా ఉండవలసినటువంటి తల్లి భార్య స్థానంలో ఉన్నటువంటి స్త్రీని మరి ఒక రకంగా అనొచ్చు అనకూడదు, కానీ అర్ధనగ్నంగా ప్రవర్తించడం ఈ నేటి సమాజానికి, రాబోయే తరానికి మరి భారతదేశ సంస్కృతిని సాంప్రదాయాన్ని పూర్తిగా మర్చిపోయి భయంకరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొనేటువంటి పరిస్థితి కల్పిస్తున్నారు. అలాగే మనము మన పిల్లలకి కానీ మన సమాజానికని ఏం నేర్పిస్తున్నాం? మంచి నేర్పిస్తున్నామా, చెడు నేర్పిస్తున్నామా? ఒక ఆయన అన్నారు, ఎక్స్పోజింగ్ చేయడానికి చేయొద్దని ఆపడానికి అనడానికి నువ్వెవరు అంటున్నారు. చెయ్యి. మన ఇంట్లల్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు, బిడ్డలు ఉన్నారు, తల్లులు ఉన్నారు, భార్యలు ఉన్నారు. సో ఎదుటి వాళ్ళ ఎక్స్పోజింగ్ చూసి ఆనందించాలనుకునేటప్పుడు మన ఇంట్లో కూడా అలాంటి స్త్రీలే ఉన్నారు. స్త్రీ నుండే మనం వచ్చినాం కనుక దయచేసి సహోదరుడు అర్థం చేసుకోవాలి. రెండో విషయం ఏంటంటే, ఈరోజు మనం చూస్తున్నాం మన భారతదేశంలో విచ్చలవిడిగా 6 ఏళ్ల పాప, ఏంటండి 6 ఏళ్ల పాపతోని గ్యాంగ్ రేపులా ఏంటి అసలు? అది తెలుసుకుంటే మనిషిగా లేకపోతే ఈ దేశంలో ఎందుకు పుట్టామన్నంత బాధ అనిపిస్తుంది నాకు. 6 ఏళ్ల పాప, 12 ఏళ్ల పాపని, లేకపోతే 18 ఏళ్ల పిల్లల్ని వివాహమై 4 పిల్లలు కలిగి ఇవాళ భర్తని పిల్లల్ని ఇడిచిపెట్టి, లేకపోతే పిల్లలను చంపినటువంటి సంఘటనలు, ప్రియుడి కోసం పిల్లలను చంపినటువంటి సంఘటనలు ఎన్నో చూస్తున్నాం. ఇదంతా చూస్తుంటే దేశం ఏమైపోతుంది, సమాజం ఏమైపోతుంది? సమాజం నాశనమైతే సంతోషించే వాళ్ళు ఉన్నారు, లేరని కాదు. కానీ సమాజం నాశనమైతే చూడకుండా తట్టుకోలేని మహానుభావులు ఎందరో ఉన్నారు. కాబట్టి దయచేసి ఈ విషయాలను ఇంతటితో ఆపేస్తే బాగుంటుంది. ఇది ఇంకా వైరల్ అయ్యి దీన్ని ఏదో భారతదేశం సాధిస్తున్నట్టుగా, భారత సమాజం మంచి సాంప్రదాయాలతో నడుస్తున్నట్టుగా దాన్ని ఏదో పెద్ద వైరల్ చేసుకుంటా యూట్యూబ్లలో కానీ అన్నీ అక్కడ కానీ ఇక్కడ కానీ పెట్టడం బాగాలేదు. దయచేసి గరిటెపాటి గారు కూడా వారు చక్కగా, వారు పెద్దవారు, మేధావులు చక్కగా మాట్లాడారు. చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఈ విషయాన్ని
భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ, అమ్మాయిలు కానీ పెద్దలు కానీ స్త్రీలందరూ కూడా ఏకీభవించాలి. ఎందుకంటే మన కళ్ళ ముందే మన సమాజం, మన పిల్లలు పాడైపోతూ ఉంటాయి. ఇవాళ ఎక్కడో జరిగిందని కాదు, ఎవరికో జరిగిందని కాదు, రేపు అది నీ ఇంట్లో కూడా జరగవచ్చు, నీ పిల్లలకు కూడా జరగచ్చు. అదొక్కసారి నువ్వు ఊహించుకొని సమాజం కోసం మంచి చేద్దాం. సమాజాన్ని బాగు చేయడానికి మన వంతు కర్తవ్యాన్నిగా మనము నిర్వర్తిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.